తెలుగు రాష్ట్రాల్లో సంచలన వార్తగా నిలిచిన ఒకటి ఏంటంటే దళితుల్ని పోలీసులు కొట్టారని. నిజంగా దళితులని కొట్టారా? ఒకళ్ళేమో బండి మీద కూర్చున్నారని కొట్టారంటున్నారు, ఇంకొకళ్ళేమో లంచం ఇవ్వలేదని కొట్టారంటున్నారు, ఇంకొకరు వాళ్ళు దళితులు అయిన కారణంగా కొట్టారంటున్నారు. అసలు ఏది వాస్తవం? ఏది వాస్తవం అంటే ముందుగా మనకి కష్టం వస్తే తొక్కే గుమ్మానికి కష్టం వస్తే ఎలా? అర్థం కాలేదా? మనకేదైనా సమస్య వస్తే ముందుగా మనం ఎవరిని కలుస్తాం? పోలీసుల్ని. వాళ్ళని కలిసి మనకి న్యాయం జరగమని కోరుకుంటాం. అలాంటి పోలీసుల్ని, ఒక కానిస్టేబుల్ని అర్ధరాత్రి బండి మీద వెళ్తున్న కానిస్టేబుల్ని ఆపి కొంతమంది దాడి చేస్తే వాళ్ళకే రక్షణ లేనప్పుడు సాధారణ మనుషులకి ఎలా రక్షణ ఉంటుంది? అది ఒక గంజాయి బ్యాచ్. గంజాయి మత్తులో తిక్కతో కానిస్టేబుల్ గతంలో వాళ్ళని కౌన్సిలింగ్కి తీసుకెళ్లారనే విషయం మీద వాళ్ళని దాడి చేశారు, అది మనసులో పెట్టుకొని. అలాగే ఒక కానిస్టేబులే భయంతో వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నారు. అదే ప్లేస్లో కానిస్టేబుల్ కాకుండా ఒక సాధారణ సిటిజన్ ఉంటే అతని పరిస్థితి ఏంటి? గంజాయి మత్తులు ఏం చేసినా కరెక్టేనా? అది పక్కన పెడితే మళ్ళీ కొత్తగా దళితుల్ని కొట్టారని తీసుకొచ్చారు. దళితులు ఏమన్నా ఊరిక ఉన్నారా? మీ పార్టీ గొడవల్లోకి దళితుల్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఇంకొకటి ఏంటంటే, ఎవరి మీద అయితే దాడి జరిగిందో అదే కానిస్టేబుల్ చిరంజీవి గారి వాళ్ళ భార్య కూడా ఒక దళిత మహిళే కదా. మహిళ ఆయనకి ఏదన్నా అప్పుడు అయ్యుంటే ఆమెకి, ఆమె పిల్లలకి ఎవరు అండగా నిలిచేవారు? వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? ఇది ఎవరు ఎందుకు ప్రశ్నించరు? అందరూ ప్రతి ఒక్కరు ఆ ముగ్గురి మీదే మాట్లాడుతున్నారు, ఆ ముగ్గురి పక్కే మాట్లాడుతున్నారు. జాన్ విక్టర్, రాకేష్ అండ్ కాలిమోలా. గతంలో వీళ్ళ మీద ఎన్నో గంజాయి కేసులు ఉన్నాయి. అంటే గంజాయి తాగి తిక్కలో ఏం చేసినా కరెక్టేనా? అసలు ఈ గంజాయి ఏంటి? ఒక తెనాల్లో ఇంత విపరీతంగా అరాచకంగా మొదలైపోయిన ఈ తెనాలిని పోలీసులు ఎంతో స్వచ్ఛంగా మెల్లిగా బాగు చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళని మనం దూషించడం ఎంతవరకు సమంజసం చెప్పండి? పోలీసులు చేసిన తప్పేంటి? తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం తప్ప? వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయటం కూడా తప్పేనా? సరే, కాసేపు మీ పక్కే మాట్లాడుతున్నాం. దళితులను కొట్టారు కాబట్టి వాళ్ళు చేసింది తప్పు, వాళ్ళని సస్పెండ్ చేయాలి అంటున్నారు. ఇటీవల రీసెంట్ గానే మన నందిగం సురేష్ గారి ఒక జిల్లాలో ఒక ఊరు మొత్తాన్ని దళితులు అన్న కారణంగా వెలేశారు. మరి అప్పుడు ఎవరు మాట్లాడలేదే? దేనివల్ల మాట్లాడలేదు? అప్పుడు జగన్ గారు కదిలి రాలేదు, భారతి గారు కదిలి రాలేదు, అంబేటి రాంబాబు గారు కదిలి రాలేదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవ్వరూ కదిలి రాలేదు. ఒక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తరపు వాళ్ళు వెళ్ళి వాళ్ళని మాట్లాడారు. మరి అప్పుడు ఎవరు ఎందుకు రాలేదు? వాళ్ళ పక్క ఎందుకు మాట్లాడలేదు? ముగ్గురికి అన్యాయం జరిగితేనే ఎక్కడో ఉన్న జగన్ గారు వస్తున్నప్పుడు ఊరికి జరిగింది. అక్కడ ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ ఉన్నారు. మరి వాళ్ళకి అండగా ఎవరు రాలేదు ఎందుకు? ఈ గంజాయి బ్యాచ్కి ఎందుకు మాట్లాడటానికి వచ్చారు? మీరు కూడా వాళ్ళు ఏమన్నా మీ మనుషులా? మీరు కూడా గంజాయి బ్యాచ్లో ఉన్నారా? ఉన్న ఒక్క పదాన్ని పట్టుకొని దళితులు ఏమన్నా మీకు చాలా చులకనగా ఉన్నారా? మీ పార్టీ గొడవల్లోకి దళితులను ఎందుకు తీసుకొస్తున్నారు? లేగిస్తే దళితులకు అన్యాయం జరిగింది, దళితులకు అది జరిగింది, దళితులకి ఇది జరిగిందని ఒక సానుభూతి పొందటానికి ఈ దళితుల్ని అనే వాళ్ళని మీరు వాడుకుంటారా? ఇది ఎంతవరకు కరెక్ట్? మీకు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. అది ఏ కులమైనా ఏదైనా కానీ, దళితులైనా, గొప్పవారైనా, పేదవారైనా, ఉన్న వాళ్ళైనా తప్పు జరిగింది. అక్కడ ఏం జరిగింది అనేది ముందు తెలుసుకోండి. నష్టపోయిన కుటుంబానికి ముందు న్యాయం జరపండి.